అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మనము మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీ కనెక్షన్కి సంబంధించి, ఇంకా ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి, అండ్ ఫైనల్లీ మీకు ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అనేది చెక్ చేద్దాము. సో ఈ రీడింగ్ వచ్చేసి నెక్స్ట్ 30 days కోసం అనమాట. అంటే ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అక్కడి నుంచి నెక్స్ట్ 30 days కోసం అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాము. చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఈ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రిగార్డింగ్ దేర్ కనెక్షన్ రైట్ నౌ. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఈ రీడింగ్ ఒక 50% నుంచి 80% అయినా సరే రెజొనేట్ అవ్వాలి. అలా అవుతుంది అని అంటేనే ఇది మీ రీడింగ్, లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి, అసలు మీ కనెక్షన్లో ఏం జరుగుతుందో. సో ఫస్ట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. ద ఫూల్, Eight of Pentacles, Five of Swords. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లవర్స్ చూపిస్తుంది క్రాసింగ్. అండ్ ఫస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్, మీ కనెక్షన్కి సంబంధించి చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ మై కలెక్టివ్స్ కనెక్షన్. Show me the current situation of my collective's connection. What is happening in their connection right now? Eight of Swords వచ్చేసి ఇది మీ కనెక్షన్ కరెంట్ సిచ్యువేషన్ అనమాట. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ క్రాసింగ్ ది ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్. సో ఇది ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఇది మీ రీడింగా కాదా అని చెప్పేసి. ఓకే, సో ఇది మీకు రెజొనేట్ అవుతుంది అని అంటే ఇది మీ రీడింగ్, మీరు కంటిన్యూస్గా చూడొచ్చు, లేదు అని అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. ఓకే, సో ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చేసి మీ కనెక్షన్ కరెంట్ సిచ్యువేషన్ అని అంటే ఏంటి అంటే ఇక్కడ స్టక్ అయిపోయినట్లు చూపిస్తుంది. అంటే ఎలాంటి ఫార్వర్డ్ డైరెక్షన్లో లేదు, ముందుకు వెళ్ళేదే లేదు, అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, ఇది రైట్ నౌ ఈ కనెక్షన్కి సంబంధించి మీకు చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఎమోషనల్లీ బాగా డిస్టర్బ్ అవుతున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. అండ్ కొన్నిసార్లు ఏంటి అని అంటే మీకు ఈ పర్సన్ ఫీలింగ్స్ మీదకి సంబంధించి కూడా డౌట్ వస్తున్నట్లు చూపిస్తుంది. అంటే ఈ పర్సన్కి అసలు మీరు అంటే ఇష్టం ఉందా లేదా, ఒకవేళ ఈ పర్సన్ ఎప్పుడు మీకు ఎమోషన్స్ ఓపెన్ అప్ చేయలేదు అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్లీ ఇష్టపడుతున్నారా, అసలు ఆ కనెక్షన్లో ఎమోషన్స్ ఉందా లేదా అన్నట్లు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. సో ఇవంతా క్లారిటీ లేనందుకు మీకేంటి అంటే ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీలో ఉన్నట్లు, అంటే స్టక్ అయిపోయినట్లు అనమాట. అటు ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వలేక, అటు కంప్లీట్లీ ఈ కనెక్షన్లో ఏం జరుగుతుంది అర్థం కాలేక మధ్యలో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ అదొకటే కాదు, మీరేంటి అని అంటే ఈ కనెక్షన్కి సంబంధించి డే బై డే మీరు ఏంటి అని అంటే బాధపడుతూ మిమ్మల్ని మీరు లూజ్ అవుతున్నారు, అసలు మీరు చేంజ్ అవుతున్నారేమో, ఇంత చేసినా సరే ఏం జరగట్లేదు అని చెప్పేసి స్టక్ అయిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. బాగా కష్టపడుతున్నట్లు, బాగా ట్రై చేస్తున్నారు, బట్ ఏమీ అవ్వట్లేదు. ఇది మీకు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ అన్నట్లు అనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళకి సంబంధించి కూడా మీరు ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం లాంటిదని చెప్పొచ్చు. అంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఏదైనా అప్రూవల్ అవ్వనివ్వండి, ఈ పర్సన్ వాళ్ళ నుంచో లేకపోతే మీ ఫ్యామిలీ నుంచో ఇలాంటిది ఏదైనా ఉంటేనో, లేకపోతే మీరు ఆల్రెడీ కపుల్ అయింటేనో దూరంగా ఉంటేనో వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, రైట్? సో దీనికి సంబంధించి మీరు అలాంటి క్వశ్చన్ ఏం వినొద్దు. ఈవెన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, నేబర్స్ అవ్వనివ్వండి, ఇలాంటి దీనికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నా మీరేంటి అని అంటే అది డిస్టర్బ్ చేస్తుంది, రైట్? సో కాబట్టి దాని నుంచి బయటికి వెళ్ళడానికి, ఆ స్టక్ ఎనర్జీలో
ఎనర్జీలో ఉండకూడదు అని చెప్పేసి దూరం దూరం వెళ్తున్నట్లు కూడా చూపిస్తుంది. అంటే అలాంటి క్వశ్చన్స్ ఏం రాకూడదు ఎక్కడైతే మీరు ఆన్సర్ చేయలేరో, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అలా అడిగినప్పుడు మీ దగ్గర ఆన్సర్ లేకపోయేసరికి ఇంకొంచెం స్టక్ అయినట్లు ఫీల్ అవ్వడం అనమాట. సో ఇది చాలా చాలా ఎమోషనల్ని డిస్టర్బ్ చేయడం అనేది చూపిస్తుంది, మీకు బాగా వీక్ అయిపోతూ ఉన్నట్లు కూడా ఉందన్నమాట. సో అందుకనే కొంతమంది ఈదర్ ఇంటి నుంచి దూరం ఉండడము, ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉండడము, కావాలనే సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడము, ఇలాంటిదంతా ఏదో చూపిస్తుంది అనమాట. అండ్ ఇదొక దానికి సంబంధించి అది ఒకటి అనుకుంటే ఈ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్తో ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అసలు ఏం జరుగుతుందని చెప్పట్లేదు, ఎమోషనల్లీ అసలు ఓపెన్ అప్ అవ్వట్లేదు. కొంతమందికి ఫిజికల్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది మీ కనెక్షన్లో, అసలు ఆ డిస్టెన్స్ అనేది రిమూవ్ అవుతుందా లేదా అని కూడా మీకు ఇక్కడ 8 of Swords అన్నట్లు ఎనర్జీలో పెట్టేటట్లు చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే ఈ పర్సన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఇక్కడ మీకు రెజొనేట్ అయిందంటే ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. సో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? ద ఫూల్, ఇంకా 8 of Pentacles, ఇంకా 5 of Swords డెఫినెట్లీ ఉంది. సో కొంతమందికి ఏంటి అని అంటే 5 of Swords ఎనర్జీతో ఈ పర్సన్ చాలా వరకు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి ఆలోచించేది చూపిస్తుంది. సొసైటీకి సంబంధించో, వేరే వాళ్ళు ఏదైనా అనుకుంటారనో, లేకపోతే ఫ్యామిలీలో సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా అంటే ఇక్కడ చాలా స్ట్రాంగ్ స్టేటస్ వైజ్గా ఏదో చూపిస్తుంది, రిలీజియస్ వైజ్గా కూడా అయిండొచ్చు, సంథింగ్ డిఫరెన్స్ అనమాట. కొంతమందికి ఏజ్ గ్యాప్ కూడా అయిండొచ్చు. సో దీనికి సంబంధించి ఏదో ఆలోచన నడుస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే ఆ పర్సన్ వాళ్ళు ఏమనుకుంటారో బయట వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు కరెక్టా కాదా అని చెప్పేసి ఈ పర్సన్ వీళ్ళు హర్ట్ చేసుకున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇలాంటి ఎనర్జీలో ఉండకూడదు, వేరే వాళ్ళ మాటలు వినకూడదు, దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్కి తెలుసు. కొంతమందికి డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ మైండ్లో వీళ్ళకు న్యూ బిగినింగ్ మీతో స్టార్ట్ చేయాలి, కొత్త ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్నట్లు ఉందన్నమాట. కొంతమందికి ఇక్కడ సపరేషన్ ఏం చూపిస్తుందని అంటే మీరు వేరే వాళ్ళు అంటే మీ గురించి వేరే వాళ్ళు చెప్పడము ఈ పర్సన్కి, లేకపోతే అంటే కొన్ని నెగిటివ్ థింగ్స్ అంతా ఉంటుంది రైట్, అలాంటివి చెప్పి దూరం ఉన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో దానివల్ల ఈ పర్సన్ ఇప్పుడు అంతగా నచ్చట్లేదు, ఈ మాటలు మాట్లాడడము లేకపోతే ఏదైనా నెగిటివిటీ చెప్పడము ఎలా ఉంది అని అంటే ఒక కంట్రోలింగ్ అన్నట్లు అనమాట. అంటే వీళ్ళకి నచ్చింది చేయడం కంటే వేరే వాళ్ళు చెప్పింది చేయాల్సింది వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ పర్సన్ థింకింగ్లో ఉన్నట్లు, దాని గురించి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇంట్రెస్టింగ్ ఎనర్జీ, ఈ పర్సన్ ఇంతకుముందు బిలీవ్ చేశారు పాస్ట్లో మీ కనెక్షన్ మీ గురించి ఏదైనా చెప్పినా, మీ గురించి ఏదైనా నెగిటివిటీ ఉన్నా వాళ్ళు కూడా వేరే వాళ్ళతో ఉండి మిమ్మల్ని తక్కువ చేయడము, మీతో నెగిటివ్గా బిహేవ్ చేయడము ఇలాంటి చూపిస్తుంది. సో అప్పుడు ఏమనిపించలేదు, ఇప్పుడు హర్టింగ్ లాగా అనమాట. అంటే ఇంకేమవుతుందని అంటే డే బై డే ఈ పర్సన్కి వాళ్ళు చేసిన తప్పు అన్నెసరీగా బిలీవ్ చేయడము ఇదంతా జరిగింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలి, ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంది. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ మీకు ఎవరైనా అయ్యుండొచ్చు, అంటే పార్ట్నర్ అయ్యుండొచ్చు, మ్యారేజ్ అయ్యుండొచ్చు, ఎంగేజ్మెంట్ అయ్యుండొచ్చు, లేకపోతే మీ ఇద్దరు ఇంకా రిలేషన్షిప్లో ఉన్నారు, ఇలా ఎవరైనా అయ్యుండొచ్చు అనమాట. ఓకే సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఏమని ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళ థాట్స్ అనమాట. ఇది థింకింగ్, ఇంకా వాళ్ళ ఫీలింగ్స్ నడుస్తుంది, వాళ్ళ మనసులో జరుగుతుంది అనమాట, ఇదంతా వాళ్ళ మైండ్లో జరుగుతుంది. సో ఇంతవరకు ఇదంతా విన్నారు రైట్, 5 of Swords ఎనర్జీతో. ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలి, ఈ ఎనర్జీలో వీళ్ళు ఎంతసేపు ఉండలేరు. ఒకటి వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు చేసిన పని పాస్ట్లో ఎంటర్టైన్ చేశారు ఆ సిచ్యువేషన్ని, ఇప్పుడు ఇంకా చెప్తున్న దానికి నచ్చట్లేదు కాబట్టి దాన్ని రిలీజ్ చేసేసి ఒక కొత్త న్యూ అప్రోచ్ తీసుకోవాలి అన్న ఆలోచన ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ద ఫూల్ కార్డ్తో. ఇక్కడ అంటే ఒక న్యూ బిగినింగ్ అనమాట, ఒక ఎనర్జెటిక్, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉండాలి, అడ్వెంచరస్గా ఉండాలి. అండ్ ఇంకా వేరే వాళ్ళ మాటలు ఏది వినకుండా కొత్తగా మీతో డిఫరెంట్గా ఉండాలి అని ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే ఒకవేళ ఈ పర్సన్కి మీకు ఏదైనా వేరే ప్లేస్లో డిస్టెన్స్ కూడా చూపిస్తుంది రైట్, లేకపోతే ఏదైనా ట్రావెల్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్టో, మీతో టైం స్పెండ్ చేయాలి అని అంటే వేరే ప్లేస్కి ఎక్కడైనా వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చో, అలోన్గా మళ్ళీ ఒక అర్థం చేసుకొని ఒక ఫ్రెష్ స్టార్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ట్రావెల్ మీతో ఇన్వాల్వ్ ఉన్నట్లు ఉందన్నమాట. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే అలోన్గా టైం స్పెండ్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి అన్నట్లు వీళ్ళ ఆలోచన ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ 8 of Pentacles ద లవర్స్. ఎందుకు అని అంటే
ఈ పర్సన్ బిలీవ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ లవర్స్ కార్డ్తో వీళ్ళకి తెలుసు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి ఈ కనెక్షన్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళకి ఏదో తెలియకుండా ఇది ఒక డివైన్లీ కనెక్షన్ అని చెప్పేసి తెలియకుండానే మీకు అట్రాక్ట్ అవ్వడము, తెలియకుండానే వీళ్ళు దూరం ఉండాలనుకుంటున్నా మళ్ళీ దగ్గరికి రావడము, మళ్ళీ ఏదో మాట్లాడడము, మళ్ళీ లేకపోతే ఏదైనా ఆలోచించడం మీ గురించి ఇలా జరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి ఈ పర్సన్ న్యూ బిగినింగ్తో, అండ్ అదొకటే కాదు 8 ఆఫ్ పెంటికల్స్తో కొంతమందికి ఈ పర్సన్ వాళ్ళ ఫ్లాస్ మీద ఏదైతే నెగిటివిటీ వాళ్ళలో ఉందో దాని మీద వర్క్ చేయాలి అన్న ఆలోచన ఉంది. ఈ కనెక్షన్కి సంబంధించి కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే వాళ్ళు వర్క్ చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ ఈ ఫ్లాస్ వచ్చేసి ఒకటి వేరే వాళ్ళ మాటలు వినడం అయి ఉండొచ్చు, లేకపోతే ఈజీగా కోపం రావడం అయి ఉండొచ్చు, ఇలాంటిది ఉంటుంది రైట్. లేకపోతే సడన్లీ ఎస్కేప్ అయిపోయి మీ నుంచి దూరం అయిపోవడము, కోల్డ్ ఎనర్జీలో ఉండడము రైట్, ఇలాంటిది ఏదైనా కూడా ఉండిండొచ్చు. సో ఇలాంటిది ఏదైనా ఉన్నా దానికి సంబంధించి వర్క్ చేయాలి, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు కనెక్షన్ ఫీల్ అవుతున్నారు, ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అన్నట్లు వీళ్ళ ఆలోచన చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మనీ ప్రాబ్లం ఏదైనా ఉండింటేను మీకు ఫినాన్షియల్స్కి సంబంధించి ఏదైనా మీ కనెక్షన్లో దానికి సంబంధించి కూడా తొందరగా ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి ఈ పర్సన్ యొక్క థాట్స్, ఫీలింగ్స్. ఇప్పుడు అసలు ఈ కనెక్షన్కి సంబంధించి ఈ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. ఇంకోటి ఈ పర్సన్ ఏదో ఒక పీస్ని తీసుకుని వస్తున్నారు మీ సైడ్, ఒక అంటే రాజీ పడ్డం లాంటిది అంటారు చూడండి, అలాంటిది ఏదో అలాంటి ఒక జెస్చర్తో రావాలి అన్న ఆలోచన కూడా ఉందన్నమాట, ఒక పీస్ తీసుకొని రావాలి అని. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ఇన్ దిస్ కనెక్షన్. ప్లీజ్ షో మీ మై కలెక్టివ్స్ ఇంటెన్షన్స్, collective person's intentions in this connection. Seven of Wands, the Chariot, Two of Cups. So ఇది వచ్చేసి ఫీలింగ్స్, ఇది వచ్చేది వాళ్ళ ఇంటెన్షన్స్. అసలు ఈ కనెక్షన్లో వీళ్ళు ఏమి చేయాలనుకుంటున్నారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్నట్లు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్స్టికల్ అవుట్కమ్ అనేది చెక్ చేద్దాం. 5 ఆఫ్ కప్స్ ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఈ పర్సన్ ఇంటెన్షన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 5 ఆఫ్ కప్స్తో ఎమోషనల్ లాస్ ఏదో జరిగింది మీ కనెక్షన్కి సంబంధించి. ఈధర్ మిమ్మల్ని వీళ్ళు బాగా హర్ట్ చేయడము, బాధ పెట్టడము, ఎమోషనల్లీ ఏదో డిస్టర్బ్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. సో దానివల్ల ఇక్కడ ఏంటి అని అంటే 3 కప్స్ అనేది బ్రేక్ అయిపోయింది రైట్. అంటే ఏదో కోల్పోయారు కంప్లీట్లీ మీరు ఈ పర్సన్ వల్ల. ఒకటి పీస్ కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే చాలా డల్ అయిపోయి లైక్ యూనో సంథింగ్, అంటే ఏదో ఒక నమ్మకంని కోల్పోయినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కొంతమందికి ఈ పర్సన్ మీకు టైం అడగడము, వెయిట్ చేయించడము ఇది కూడా చూపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే దీని నుంచి ఏదైతే వీళ్ళకి గిల్టీ కాజ్ చేస్తుందో, ఏదైతే వీళ్ళకి సాడ్నెస్ని కాజ్ చేస్తుందో దాని నుంచి బయటికి రావాలి, స్పెషల్లీ మిమ్మల్ని ఆ నుంచి తీసుకొని రావాలి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏదైతే ఉందో మిగిలి, ఇక్కడ 2 ఆఫ్ కప్స్ ఉంది, మనకి ఇక్కడ కూడా 2 ఆఫ్ కప్స్ ఉంది. ఓకే, సో డెఫినెట్లీ 2 ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి మళ్ళీ వర్క్ చేయాలి, బ్యాలెన్స్ తీసుకొని రావాలి, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ తీసుకొని రావాలి అన్నట్లు అన్నట్లు వీళ్ళ ఇంటెన్షన్ అనేది ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ పర్సన్ది కొంతమందికి మీకు తెలియకపోవచ్చు, బట్ ఈ పర్సన్ ఏంటి అని అంటే ట్రై చేయాలి, లాస్ట్ వరకు వదలకూడదు, కష్టంగా ఉన్నా సరే పర్లేదు స్టాండ్ చేద్దాం, అంటే నిలబడుకొని ఉందాము ఈ కనెక్షన్కి సంబంధించి స్ట్రాంగ్గా అన్నట్లు అనమాట. అంటే కొంతమందికి ఫ్రెండ్లీ విధంగానో, లేకపోతే కొంతమందికి జస్ట్ కమ్యూనికేషన్ లాగానో, లేకపోతే మీ గురించి ఆలోచించడము, లెట్ గో చేయకుండా కంప్లీట్లీ హోల్డ్ చేసి పెట్టడము, ఇలాంటిది ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకనంటే ఈవెన్ దో ఈ పర్సన్కి తెలుసు కంప్లీట్లీ మీరు నమ్మకం లూజ్ అవుతుంది మీకు, మీ నుంచి ఇంకా వీళ్ళు మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము, ఇలాంటిది ఏదైనా ఉన్నా వాళ్ళు ఏంటి అని అంటే
చూద్దాము, ఇంకొంచెం హోల్డ్ చేసి ఉందాము అన్నట్లు కూడా ఉందన్నమాట. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ ఈ 7 of Wands ఎనర్జీతో వీళ్ళు కనుక ఏదైనా మీకు బ్లాక్ పెట్టడము, కంప్లీట్లీ మిమ్మల్ని దూరం పెట్టడము, మీకు ఓపెన్ అప్ అవ్వకుండా ఉండడము, ఇలాంటిది ఏదైనా ఉంటే దాని నుంచి బయటికి రావడం. ఎందుకు ఇలా బిహేవ్ చేశారంటే ఒకటి వర్క్కి సంబంధించి, లేకపోతే ఒకటి ఈ పర్సన్ కన్ఫ్యూజన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల, ఇదంతా ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఈ పర్సన్ మీకు బ్లాక్ పెట్టిన ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. సో దీని నుంచి ఇప్పుడు బయటికి రావాలి, డెఫినెట్లీ ఈ కన్ఫ్యూజన్స్ నుంచి అన్నిటి బయటికి రావాలి, ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి, బ్యాలెన్స్ తీసుకొని రావాలి. ఈ కనెక్షన్ ఒక స్టక్లా ఉండిపోకూడదు. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం రైట్, మీ ఎనర్జీ అదే మెయిన్, మీ కనెక్షన్లో స్టక్ అయిపోయి ఉంది రైట్ ఇప్పుడు మీ కరెంట్ సిచ్యువేషన్. సో దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ అనమాట. ఇక్కడ ట్రావెల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఏదేమైనా సరే మూవ్ అవ్వాలి, ఏదేమైనా సరే మిమ్మల్ని రీచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అన్నది ఈ పర్సన్ది ఇంటెన్షన్స్ అనమాట. 2 of Cups డెఫినెట్లీ ఎమోషనల్ బ్యాలెన్స్ తీసుకొని రావాలి. ఒకవేళ ఫీలింగ్స్ ఇంతవరకు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇంతవరకు వాళ్ళు ఎమోషనల్ ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పలేదంటే అట్లీస్ట్ కొంచెమైనా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు వీళ్ళ ఇంటెన్షన్స్ చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ద చారియట్తో వీళ్ళు మెయిన్ మూవ్ అవుతుంది ఎందుకు అని అంటే ఈ 5 of Cups ఎనర్జీ నుంచి బయటికి తీసుకొని రావడానికి, ఈ గిల్టీ ఎనర్జీ నుంచి, ఈ సాడ్ మీకు బాధ పెట్టిన దాని నుంచి బయటికి రావాలి అన్నది ఈ పర్సన్ మెయిన్ ఇంటెన్షన్. ఓకే ఓకే, మీ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటో చెక్ చేద్దాము. Universe, please show me what is the obstacle for my collective in this connection. What is the obstacle for my collective in this connection? Ace of Wands వచ్చేసి మీ కలెక్టివ్కి, మీ కనెక్షన్కి ఆబ్స్టికల్. బాటమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి ద లవర్స్. ఇక్కడ మీ కనెక్షన్ లవ్ ఉన్నప్పటికీను, ఇష్టం ఉన్నప్పటికీను ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఒకటి, ఎందుకంటే డెసిషన్ చేయకుండా ఉండడం అనమాట. ఇక్కడ ఏదో ఆబ్స్టికల్ మధ్యలో సమ్ స్ట్రగుల్ ఉంది, చాయిస్ చేయాలి, డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఈ డెసిషన్ లేనందుకే మీ కనెక్షన్ ఇప్పుడు స్టక్ అయిపోయింది అన్నట్లు చూపిస్తుంది. అందుకనే ఈవెన్ ఈ పర్సన్ ఇప్పటి వరకు డెసిషన్ తీసుకోకుండా ఈ డివైన్ గైడ్ చేస్తున్నట్లు మళ్ళీ వీళ్ళు తిరిగి రావడం, మళ్ళీ ఏదో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా ఉండడం అనమాట. సో పుల్ ఉంది కాబట్టి మీ సైడ్ రావడము, మళ్ళీ ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు కాబట్టి వెళ్ళిపోవడం అన్నది జరుగుతూ ఉండొచ్చు. సో అందుకే ఇక్కడ మీకు కూడా 8 of Swords మీ కనెక్షన్కి స్టక్ అయిపోయింది, మూమెంట్ అనేది లేదు, ఆగిపోయింది. అటు వెనక్కి వెళ్ళలేక ఇట్లా ముందుకు వెళ్ళలేక ఆగిపోయి ఉండడం అనమాట. సో మీ కనెక్షన్కి ఇప్పుడు ఆబ్స్టికల్ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ వాండ్స్తో న్యూ బిగినింగ్. వీళ్ళ ఆలోచనలో ఉన్నది న్యూ బిగినింగ్. ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయాలి, ఫ్రెష్ స్టార్ట్ ఉండాలి, ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఇదంతా ఉంది. కానీ ఇదే ఆబ్స్టికల్, ఈ న్యూ బిగినింగే, ఈ ప్యాషనే మీ కనెక్షన్కి ఆబ్స్టికల్. అంటే అదే ఆ స్టెప్ తీసుకోకపోవడమే ఈ కనెక్షన్లో ఆబ్స్టికల్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, న్యూ బిగినింగ్ లేకపోవడమే. కొంతమందికి ఏంటి అని అంటే ఒక ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి ఉండడము, అంటే స్టార్టింగ్ కనెక్షన్లో ఉన్నప్పుడు బటర్ఫ్లైస్ అదంతా ఉంటుంది చూడండి, అలాంటిది లేకుండా జస్ట్ ఇప్పుడు ఇంకా స్టక్ అయిపోవడము, ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండడము, ఇదే ఉండడం అనమాట. అంటే ఆ ఫైరీ కైండ్ ఆఫ్ థింగ్, ఆ ఇష్టం అన్నది, ఆ లవ్ అనేది ఎండ్ అయిపోవడం కూడా మీ కనెక్షన్లో ఒక ఆబ్స్టికల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు అది గ్రో కావాలి, అది గ్రో అయితేనే అది మళ్ళీ అది ఫైర్ అనేది తిరిగి వస్తేనే మీ కనెక్షన్లో మళ్ళీ గ్రోత్ ఉంటుంది, మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో అది వచ్చేసి ఆబ్స్టికల్ మీకు. ఇప్పుడు ఫ్యూచర్ అవుట్కమ్ చూద్దాము, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కనెక్షన్లో ఫ్యూచర్లో. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దర్ కనెక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ కనెక్షన్. Oh, Ace of Cups. Okay. 4 of Wands. Interesting. Actually, chala positive outcome. One more thing, universe. One more card. Knight of Wands. Okay, 7 of Pentacles. So, chala mandiki
ఫార్వర్డ్ మూమెంట్ ఉండేదైతే చూపిస్తుంది. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది, రైట్. బట్ ఇక్కడ కలెక్టివ్ అవుట్కమ్ అంటే మ్యాక్సిమం వాళ్ళకి జరిగే అవుట్కమ్ అనేది చూపిస్తుంది. ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ కప్తో న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అనేది మాత్రం చూపిస్తుంది, ఎమోషనల్ కనెక్షన్ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్లో యాక్చువల్లీ వాళ్ళ ఫీలింగ్స్లో ఇంకా ఇంటెన్షన్స్లో వచ్చిన టూ నెగిటివ్ థింగ్స్ ఏంటి అని అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఒకటి, ఇప్పుడు వినకూడదు అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి అది కూడా పాజిటివ్నే. 7 of Wands ఏంటంటే లూజ్ అయిపోతున్నామేమో అన్న భయం ఉందన్నమాట, అది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. సో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్తో న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అన్నది చూపిస్తుంది మీకు. సో ఈ కనెక్షన్కి సంబంధించి ఒక కొత్త స్టార్ట్ ఉండడము, మళ్ళీ ఇద్దరు ఒకరొకరు అర్థం చేసుకోవడము, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యేది ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంది. ఇక్కడ మ్యారేజ్ పాసిబిలిటీ కూడా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా మ్యారేజ్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఒక న్యూ బిగినింగ్కి సంబంధించి స్టెబిలిటీకి సంబంధించి ఆలోచిస్తుంటే ఒక టైప్ ఆఫ్ ప్రపోజల్ మీ సైడ్ వస్తున్నట్లు ఇక్కడ డెఫినెట్లీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ ప్యాషనేటెడ్ నైట్, ఏదేమైనా సరే వెళ్ళి ఈ పర్సన్తో మాట్లాడాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు అనమాట. కానీ ఈ నైట్ ఆఫ్ వాన్స్లో ఇంత ప్యాషన్ ఉన్నప్పటికీ ఒక్క చిన్న నెగిటివ్ ఏంటి అని అంటే ఈ నైట్ ఆగిపోవడం, మధ్యలో ఒక్కసారిగా డెసిషన్ అనేది స్టాప్ చేసేసేయడము, అదే ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్. ఏదైతే వాండ్ తీసుకొస్తున్నారో ఆ వాండ్కి సంబంధించి ఆగిపోవడం అనేది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళ ఫ్యూచర్ అవుట్కమ్ ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతుందంటే ఏదేమైనా సరే ఈ ఏస్ ఆఫ్ వాన్ తీసుకొని ఒక న్యూ బిగినింగ్తో ఓపెన్ అప్ అవ్వాలి, మీ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ తీసుకొని రావాలి, ఒక స్టెబిలిటీ తీసుకొని రావాలన్న ఇంట్రెస్ట్ అయితే క్లియర్లీ చూపిస్తుంది మీకు, ఇది అవుట్కమ్ కూడా. కానీ ఈ నైట్ మాత్రం ఆగిపోకుండా కంటిన్యూస్లో వస్తే చాలామందికి న్యూ బిగినింగ్ ఉంది. బట్ ఒకసారి ఓవర్ థింక్ చేసేసి ఈ నైట్ ఆగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. నేను మీతో ఆనెస్ట్గా చెప్తున్నాను, ఓకే. సో ఎస్, చాలామందికి న్యూ బిగినింగ్ అయితే ఉంది, స్టెబిలిటీ కూడా ఉంది, మీ కనెక్షన్కి సంబంధించి ఎమోషన్ కనెక్షన్ ఉంది, చాలా చాలా స్ట్రాంగ్గా బిల్ట్ అవుతుంది అన్నది కూడా చూపిస్తుంది. కొంతమందికి ఈ కనెక్షన్ మ్యారేజ్ వరకు వెళ్ళడము, కొంతమందికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు ఒప్పుకోవడము, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇంకా ఇంతవరకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్స్ప్రెస్ చేయడము, ఏదో సెలబ్రేషన్కి సంబంధించి కూడా చూపించడం అనమాట, ఎంగేజ్మెంట్ లాంటిది, ఇలాంటిది ఏదో సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఉన్నట్లు చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మీ కనెక్షన్కి సంబంధించి మీకు ఫ్యూచర్ అవుట్కమ్. లాస్ట్ మీకు గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ connection. What is the guidance for my collective? The star, okay. The star, 10 of Swords energy. ఇక్కడ మీకు ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి జనరల్గానే మీ మేనిఫెస్టేషన్ మీకు వస్తుంది. చాలా వరకు లవ్కి సంబంధించి ఈ కనెక్షన్ స్ట్రెంగ్త్కి సంబంధించి మేనిఫెస్టేషన్ ఉండిండొచ్చు. దానికి సంబంధించి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే అది బయటకు వస్తుంది, తొందరలో మీరు చూస్తారు, తొందరలో మీకు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరుతుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది, మంచి గ్రోత్ ఉంటుంది, లవ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది అని అంటేనే చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది మీ కనెక్షన్లో అన్నట్లు అనమాట. ఈవెన్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మీ కనెక్షన్లో పెళ్ళి అయి ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒకరికొకరు తెలుసుకుంటూ ఉండొచ్చు, బట్ అక్కడ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి హోప్ఫుల్గా ఉండండి, మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి, మీ హార్డ్ వర్క్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే యూనివర్స్ మీ వర్క్ని డెఫినెట్లీ నోటీస్ చేస్తుంది, మీ ఇంప్రూవ్మెంట్ని అంతా. సో మీ మేనిఫెస్టేషన్ డివైన్ టైమింగ్ కరెక్ట్ ఉన్నప్పుడు రీచ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ 10 of Swords ఎనర్జీలో ఉండకుండా మీకు ఏదైతే హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుందో మీ హ్యాపీనెస్ ఏంటో అని తెలుసుకొని దాని మీద వర్క్ చేయాలి. ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట, మీకు నెగిటివిటీ ఉంది. సో ఆ నెగిటివిటీ నుంచి బయటికి వచ్చేసి పాజిటివ్నెస్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మీరు కోరుకున్నది తిరిగి వస్తుంది, ఇంకా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు అనమాట, ఓకే. సో హోప్ని మాత్రం కోల్పోకండి, జస్ట్ కీప్ వర్కింగ్. అది కూడా మీ పాజిటివిటీని పెంచుకోవడానికి వర్క్ చేస్తూ ఉండండి, ఓకే. సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and I will see you in the next reading. Bye for now, take care.